హైదరాబాద్లో కార్పొరేట్ స్థాయిలో రోగులకు వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను నిర్మిస్తోంది. సనత్ నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ పనులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 9న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 1000 పడకలతో నిర్మిస్తున్నామని తెలిపారు. 22 ఎకరాల్లో పార్కింగ్, రోగుల సహాయకుల కోసం ప్రత్యేక భవనం, ఎమర్జెన్సీ, ఓపీ, ఇన్పేషెంట్స్ కోసం ఒక్కో భవనం 5 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయంటున్న సనత్ నగర్ టిమ్స్ ప్రాజెక్టు ఇన్ఛార్జితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. టిమ్స్ హాస్పిటల్ పేరుతోని సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తుంది. టిమ్స్ సనత్ నగర్ త్వరలోనే అందుబాటులో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు అల్వాల్, ఎల్బీ నగర్లో కూడా పనులు కొనసాగుతున్నాయి. అయితే డిసెంబర్లో టిమ్స్ సనత్ నగర్ను ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రజెంట్ మనం టిమ్స్ హాస్పిటల్ సనత్ నగర్లో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంగణంలో పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, ఏ బ్లాక్లో ఏమేమి సూపర్ స్పెషాలిటీ సేవలు రాబోతున్నాయి, ఎక్కడ ఏ సేవలు అందిస్తారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్స్ స్టేటస్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ నాయుడు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా ఈ సనత్ నగర్ టిమ్స్కి సంబంధించి వర్క్స్ ఎక్కడి వరకు వచ్చినాయండి, ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యే ఛాన్స్? తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్చువల్గా ఇది మనకి ఇనాగ్రేషన్ డేట్ 9th డిసెంబర్ అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. సనత్ నగర్ టిమ్స్ స్పెషాలిటీ ఏంటండి, ఇందులో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏముంటాయి, ఏ బిల్డింగ్లో ఏముంటాయండి వాళ్ళకి వచ్చేది? మనకి మెయిన్ బిల్డింగ్ హాస్పిటల్ యాక్చువల్గా మనకి 3 బ్లాక్స్ కింద డివైడ్ చేసాం. యాక్చువల్గా బ్లాక్ ఏ వచ్చి ఎమర్జెన్సీ వార్డ్, ఎమర్జెన్సీ బ్లాక్. దాంట్లో మనకి 300 ICUs ప్లస్ ఆపరేషన్ థియేటర్స్, 16 ఆపరేషన్ థియేటర్స్. ఏదైనా ఎమర్జెన్సీ సపోజ్ యాక్సిడెంట్ కానీ, హార్ట్ అటాక్ కానీ ఇమీడియట్గా ద గోల్డెన్ పీరియడ్లో ఇమీడియట్గా వచ్చేలాగా మనం బ్లాక్ ఏ అనేది ఏర్పాటు చేసాం. దాంట్లో ఎమర్జెన్సీ వార్డు. బ్లాక్ బి వచ్చి మనకి ఓపీటీ, దాంట్లో మనకి ఫార్మసీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అలాగే మనకి క్యాత్ ల్యాబ్స్ అండ్ కార్డియాక్ ఓటీ ప్లస్ విఐపీ వార్డ్స్ అనేది మనకి సి బ్లాక్లో ఐపీడీలో ఉంటాయి. దాంట్లో మనకి డయాలసిస్ రూమ్స్ ప్లస్ విఐపీ వార్డ్స్ ప్లస్ ఎక్స్రేస్ మొత్తం ల్యాబ్స్ అన్నీ కూడా సి బ్లాక్లో ఓపీడీలో ఉన్నాయి సార్. టోటల్గా వచ్చి మనకి 1000 బెడెడ్ హాస్పిటల్. దాంట్లో మనకి 300 ICU బెడ్స్ ప్లస్ డయాలసిస్ 30 బెడ్స్. ఇంకా కార్డియాక్ ఓటీలోని మనకి ఇమీడియట్గా ఆపరేషన్ చేయడానికి యాక్చువల్గా ఏంటంటే మనకి సనత్ నగర్ టిమ్స్ అనేది కార్డియాక్ స్పెషల్. సో దాని గురించి మోస్ట్లీ సరౌండింగ్ బస్తీల్లో అరౌండ్ 20 కిలోమీటర్ రేడియస్లో ఎవరు వచ్చినా ఇమీడియట్లీగా, అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి మనకి అన్ని సేవలు అందించేలాగా సో ఈ హాస్పిటల్లో ఒక ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ నిర్మిస్తుంది. సో అలాగే మా మెగా ఇంజనీరింగ్ కూడా దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని మేము ఒక టీమ్గా అందరం కలిసి ముందుకెళ్తున్నాం సార్. పేషెంట్ సైడ్ ఫెసిలిటీస్ సంబంధించి వాష్రూమ్స్ కానీ, పార్కింగ్ కానీ, లేకపోతే స్టేర్స్ కానీ, ఇట్లా లేకపోతే బిల్డింగ్ టు బిల్డింగ్ కనెక్టివిటీ కానీ ఇట్లాంటివి ఏమున్నాయండి? మనకి బ్లాక్ టు బ్లాక్ కనెక్టివిటీ మనకి ఈచ్ ఫ్లోర్కి మనకి లింక్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఏ బ్లాక్ నుంచి బికి, బి నుంచి సికి హాస్పిటల్లో మొత్తం సరౌండింగ్లో మనకి కనెక్టింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ప్లస్ పేషెంట్కి సంబంధించిన అటెండీస్ అంటే ఇప్పుడు మనకి ధర్మశాల అనేది ఏర్పాటు చేసాం. దాంట్లో 200+ అంటే పేషెంట్ ఎవరైనా ఇప్పుడు చాలామంది మనకి వస్తూ ఉంటారు పేషెంట్స్, వాళ్ళు ఏమైనా లాడ్జెస్లోనే రూమ్స్లోనే ఉండటానికి అంత ఎఫర్ట్ చేయలేరు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో. సో దానివల్ల మనం ధర్మశాల అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాష్రూమ్స్ అంటే మనకి ఈచ్ ఫ్లోర్కి మనకి పబ్లిక్ టాయిలెట్స్ ప్లస్ అటాచ్డ్ టాయిలెట్స్, అంటే మనకి పేషెంట్స్ విఐపీ వార్డ్స్ ఉన్నాయి, దాంట్లో అటాచ్డ్ టాయిలెట్స్ ప్లస్ కామన్ టాయిలెట్స్ ప్లస్ లేడీస్ జెంట్స్ సెపరేట్గా టాయిలెట్స్లో మనం ఈచ్ ఫ్లోర్కి మనం చాలా వరకు ఏర్పాటు చేయాలి. లిఫ్ట్లు వచ్చి మనకి 25+1 25 లిఫ్ట్స్ ప్లస్ 1 లిఫ్ట్ వచ్చి మనకి అడిషనల్గా పెట్టారు. సో టోటల్ ఒక్కొక్క బిల్డింగ్ వచ్చి మనకి ఏ బ్లాక్ వచ్చి 6 లిఫ్ట్స్ ఉంటాయండి, బి బ్లాక్ ఒక 4 ఉంటాయి, అదొక 6-7 ఉంటాయి సార్. టోటల్ వచ్చి ఎంటైర్ హాస్పిటల్కి వచ్చి 26 లిఫ్ట్స్ మొత్తం. పార్కింగ్ ఏరియా అరౌండ్ 500 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదంతా లాన్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ. దానికి ఆపోజిట్లో ఎంట్రన్స్లో మనకి గేట్ రాగానే రైట్ సైడ్కి, ఆ లెఫ్ట్ సైడ్కి, అటు పక్కన మనకి నార్త్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మోటార్ సైకిల్, కార్ పార్కింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇదంతా లాన్ గ్రీనరీ. అంటే ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్ మించి
మనం ఎంత ల్యాండ్స్కేపు గ్రీనరీ అంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఇమీడియట్లీగా వాడికి సగం అంటే ఏదైతే ఉన్నదో వ్యాధి మొత్తం అబ్బాయి ఇది హాస్పిటల్ హోటల్ ఆ టైప్లో మనం తయారు చేస్తున్నాం. చూశారు కదండి, సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్లో జరుగుతున్న పనులకు సంబంధించి ఆల్మోస్ట్ పనులు అయిపోయినాయి, ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి, కొన్ని వచ్చినాయి, అవన్నిటి కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. డిసెంబర్లోగా పనులన్నీ కూడా పూర్తి చేసి మెడికల్ డిపార్ట్మెంట్కి అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ జరుగుతున్న పనులను బట్టి మనకు తెలుస్తుంది. కెమెరామెన్ సైదులతో శ్రీశైలం V6 న్యూస్.